whether it's a teacher, lawyer, farmer, accountant, doctor, ఈ స్టాటిస్టిక్స్ తీసుకొచ్చాను. 16th Lok Sabhలో 27% అగ్రికల్చరిస్ట్ అని సెల్ఫ్ డెక్లరేషన్ వాళ్ళ అఫిడేవిట్లో పెట్టిన సెల్ఫ్ డిస్క్లోజర్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. Full-time politician and social worker 24%. Lok Sabha. Businessmen 20%. Lawyer 7%. Doctor 4%. Teacher 4%. Artist 3%. This is the breakup. అంటే అందరూ పని చేస్తూ ఈ ఎంపీగా కూడా ఉంటున్నారు. That is the concept. Because practical experience and practical knowledge, diverse views తీసుకొచ్చి laws చేస్తే all sections of society will be covered. లేకపోతే some sections will be left out అని ఇట్లా పెట్టారు. అట్లాగే వాళ్ళు ఉద్యోగాలు చేసి లేకపోతే ఇంకా వేరే వ్యాపారాలు చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అండ్ ఆ కాన్సెప్ట్ మా తాతగారు ఎగ్జాంపుల్ గా చూసి నేను కూడా రెండు చేయొచ్చు అనుకున్నాను. బిజినెస్ మ్యాన్ గా ఉండొచ్చు, అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకున్నాను. దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. మామూలుగా ఎవరైనా ఎస్పెషల్లీ పాలిటిషియన్స్ ని బిజినెస్ మ్యాన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు, బిజినెస్ మ్యాన్ పాలిటిషియన్స్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు. ఎందుకు అట్లాగా అనుకుంటారు? బ్యూరోక్రాట్స్ కూడా ఒకరు అట్లాగా అనుకుంటారు. బట్ బిజినెస్ మ్యాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ద నేషన్. ట్యాక్సెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, జీడిపి కాంట్రిబ్యూషన్లో కానీ ఇవన్నీ జరగాలంటే, ఎకానమీ నడవాలంటే బిజినెస్ మ్యాన్ లేకుండా నడవదు. అందుకని నాకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని రావచ్చు అని అనుకున్నాను. జరిగింది కూడా అట్లాగే జరిగింది. పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, బయట ఫోరమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు that knowledge is very useful for me to frame my thoughts, to frame my questions, to frame the discussion and debates. నేను ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. that I have choose between business and politics. రెండు చేయొచ్చు, మా తాతగారు ఎన్నో చేస్తారు, నేను కూడా రెండన్నా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఫర్ ద టైమ్ బీయింగ్ మిమ్మల్ని అందరినీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో రిప్రజెంట్ చేసిన దానికి గర్వపడుతున్నాను. కానీ ఈ ప్రస్తుత పరిస్థితిలో మీకోసం పోరాటం చేయలేకపోతున్నాను. I'll continue to invest, to innovate, to create jobs, create revenue, and create wealth for the state and the country. And all international and national exhibitions over a thought leader continues chestanu. In conclusion, politics ఒకసారి వదిలేస్తే మళ్ళీ వచ్చేదానికి చాలా కష్టం అని చాలా మంది నాకు చెప్తున్నారు. కానీ నేను ఎంటర్ అయ్యిందే చాలా లేట్గా ఎంటర్ అయ్యాను. 48 ఏజ్లో ఎంటర్ అయ్యాను. అది కూడా చాలా కష్టం అంటారు కొంతమంది. ఫస్ట్ టైం ఎలక్షన్ ఎంపీగా నిలబడి గెలిచేది కూడా కష్టమే అంటారు. ఫస్ట్ టర్మ్లోనే ఒక మార్క్, ఐ మేడ్ ఎ మార్క్ నాట్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్, ఫర్ గుంటూరు అట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. రెండోసారి కూడా అగేన్స్ట్ వేవ్ కష్టాల్లోనే మళ్ళీ తిరిగి వచ్చాను. 10 years ఫెయిత్ఫుల్గా సర్వ్ చేశాను. I survived being targeted, state and center target చేసినా కూడా నేను నిలబడ్డాను. I didn't surrender and I didn't compromise. Now, for personal and professional reasons, I need to take a break to set things right. De-risking diversification strategy గురించి. And
ఈసారి మళ్ళా వస్తే ఫుల్ టైమ్గా రావాలా, పార్ట్ టైమ్గా రానని కూడా నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. బిజినెస్ పార్ట్ టైమ్గా చేయొచ్చు, కానీ పాలిటిక్స్ పార్ట్ టైమ్గా చేయలేనని కూడా తెలుస్తాను. ఇన్ ద మీన్ టైం నేను నిద్రపోతా ఉన్నాను, చాలా ఉండాయి చేసేదానికి. రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు, పాండవులు 13 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు. నేను కూడా అట్లాగే